అందరికీ అరిగిపోయి ఉంటారు సార్. నెక్స్ట్ కనకం. కనకం అంటే కంచు మోగినట్టు కనకం మోగదు. కనకం అంటే మన సురేష్ బంగారు. నెక్స్ట్ గోరంతా దీపమై సురేష్ మనకు కొండంతా వెలిగించాడు. మా నాన్నకి చెప్పాను, నేను 1 వీక్ ముందు చెప్పాను, నాన్న మా క్లాస్మేట్కి నేషనల్ అవార్డు వచ్చింది, మేమందరం గెట్ టుగెదర్ చేస్తున్నాము, వెళ్ళాలి అన్న. ఏమొచ్చింది? భారతరత్న వచ్చింది అని. అలాంటిది నేను టీచర్స్కి ఇచ్చే భారతరత్న నేషనల్ టీచర్ అవార్డు వచ్చింది నాన్న అని గట్టిగా చెప్పాను. నెక్స్ట్ సురేష్ గురించి ఏమన్నా రాద్దామని అసలు ఆ పేరులోనే గూగుల్లో ఎతికా, సురేష్ అంటే ఏది మీనింగ్ అని. వెతికితే కింగ్ ఆఫ్ గాడ్స్, కింగ్ ఆఫ్ గాడ్స్, దేవతలకే రాజు అంట. నెక్స్ట్ విజయ ఆధారం, ఆవిష్కరణ, ప్రభావవంతం, సహనం, స్నేహపూర్వకం, ఆధ్యాత్మికం, సృజనాత్మకం, వ్యక్తీకరణం, మానవతావాదం, సహాయకరం, అవన్నీ వచ్చాయి నాకు సురేష్. ఇవన్నీ టాలీ చేస్తే ఇవన్నీ సురేష్ వాళ్ళకి వర్తిస్తాయి కదా అనిపించింది. నెక్స్ట్ సురేష్ పేరులోనే సు ఉంది. సు అంటే మంచి, అంతా మంచే సురేష్ మన చెంత ఉంటే. పాఠశాలను పీపీటీలుగా పిల్లలకు పంచి, గురుదేవుతో గురి పెట్టించి, దీక్షా కంటెంట్తో దీర్ఘకాలం దిగ్విజయంగా, మాడ్యూల్ రైటర్తో మార్కులను మెరుగుపరిచి, టీవీ ఛానల్స్తో ఛాలెంజ్ మార్గం వైపు అడుగులు వేయిస్తూ, రేడియో లెసన్తో రెడీనెస్ విద్యార్థులకు సొంతం చేసిన అమూల్య ఆదర్శ వ్యక్తి సురేష్ గారు. గూడు లేక ఎదుగుతున్న మనందరికీ ఆదిమంగా వాట్సాప్ గ్రూపుని సురేష్ తయారు చేసి, మధ్యమంగా రీయూనియన్ సమావేశాన్ని గెలిచి చేసి ప్రస్తుతం